హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టార్ స్టూడెంట్స్ అండి. సో, ఈరోజు మేము పార్క్ వెళ్తున్నాము. లేక్ జాన్సన్ పార్క్ అని. లేక్ వ్యూ కోసం వెళ్తున్నాము. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రీచ్ అయ్యామండి ఫైనల్లీ. సో, వెల్కమ్ టు లేక్ జాన్సన్ పార్క్. సో, టైమింగ్స్ చూసారా? సో ఇక్కడ ఎవరు ఉండరండి. మన బోటు మనమే తెచ్చుకోవాలి. మనమే రైడ్కి వెళ్ళాలి. ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండరు, ఎవరు ఉండరు. ఫిషింగ్ చేస్తున్నారు చూసారా? సో ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నాకు ప్యారిస్ బ్రిడ్జ్ గుర్తొచ్చిందండి. బ్రహ్మానందం గారి కామెడీ ఉంది కదా, అది గుర్తొచ్చింది. సో ఇక్కడ అన్నీ రాశారు మ్యాపు. సో ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తున్నామండి. లోపలికి వెళ్తేను 5 కిలోమీటర్స్ దాకా రౌండ్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఇంకోటి ఉంటుంది. సో మేమందరం కలిసి జస్ట్ జర్నీ స్టార్ట్ చేసాము బై వాక్ అన్నమాట. మధ్యలో చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు. కొంచెం మేము కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాము. మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వెళ్తున్నామండి. సో ఇలా కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాము. చూసారా, వ్యూ చాలా బాగుంది. సో చూసారా ఎంత సరదాగా ఫిషింగ్ చేస్తున్నారు. సో చాలామంది పీపుల్ కూడా బోటింగ్ చేస్తున్నారు. వాళ్ళు బోట్ రెంట్ తీసుకొని ఓన్గా చేస్తున్నారండి. సో స్టార్ట్ చేసేసాము. ఇది కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనుకుంటా. ఏదో సీజన్ అని చెప్తున్నారు. అది నేను థంబ్నెయిల్లో పెట్టాను ఆ పిక్ అనేది. సో ఇటుపక్కన అటుపక్కన 2 వాటర్ ఉన్నాయండి. మధ్యలో బ్రిడ్జ్ ఉంది. బాగుంది వ్యూ అనేది. సో మీరు లోపలికి వెళ్ళాలనుకుంటే మాత్రం మంచిగా 2 ఫ్యామిలీస్ అలా కలిసి వెళ్తే సేఫ్ అనిపిస్తుంది నాకైతే. సో ఎంత బాగుందో చూసారా గ్రీనరీగా. పెద్ద పెద్ద చెట్లు. నేను వీడియో బాగా తీసానో లేదో నాకు తెలియదు, కానీ మా పిల్లల్ని ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని అందరినీ క్యాప్చర్ చేశాము. సో చాలామంది సైక్లింగ్ కూడా చేస్తున్నారు. చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. కొంతమంది లంచ్ డిన్నర్ అలా తెచ్చేసుకొని మంచిగా భోజనం చేసేసి అక్కడే స్విమ్మింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారండి. అది క్యాప్చర్ చేయలేదు. పిక్నిక్ లాగా అన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి.
ఎలా ఉందో పార్క్ అనేది కామెంట్ చేయండి. ఇలాంటి యూఎస్ఏ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే హిట్ ద లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో 5 కిలోమీటర్స్ దాకా ఉన్నట్టుంది. 4.8 అలా అనుకుంటాను. 3 మైల్స్ అని ఉంది. సో ఒక 2 కిలోమీటర్స్ దాకా నడిచి మళ్ళీ బ్యాక్కి వచ్చేసాము. సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. సో ఫిషింగ్ చేసేస్తున్నారండి చాలామంది. పక్కన టబ్స్ పెట్టుకొని దానికి కావాల్సిన ఫుడ్ పెట్టేసుకొని మొత్తం ఫిషింగ్ చేస్తున్నారు. సో ఇది వ్యూ అండి. సో ఇలా స్టార్ట్ ఇటు ఒక రౌండ్ లాగా అనమాట. మొత్తము 5 కిలోమీటర్స్ ఉండొచ్చేమో, ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. సో ఇక్కడ ఒక ఆవిడ అనుకుంటా అండి, పెద్ద ఏజ్ లాగే ఉంది. సో తను తెచ్చేసుకొని అంతా అరేంజ్ చేసేసుకొని రైడ్ స్టార్ట్ చేసిందండి. సో బాగుందని తీశాను. పెద్ద ఆవిడండి, ఎంత ఏజ్ అంటే 60+ కూడా ఉండొచ్చేమో తెలీదు. సో మొత్తం తను రెడీ చేసుకొని, కొన్ని చూస్తే మనకి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది మనం కూడా చేయాలా అని. చక్కగా జాకెట్ వేసుకొని ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూసారా. చెట్లు ఒక టైంలో మొత్తం ఎల్లో అండ్ గ్రీన్ లాగా అలా మారిపోతాయంట. సో అది ఎప్పుడు అని తెలీదు, చూడాలి. సో ఫైనల్గా కూర్చుందండి, దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేసేసింది. సో చూకండి, సో అలా స్టిక్ పెట్టుకొని రైడ్ స్టార్ట్ చేసేసారు.